నాడు గోదారి నేడు ఎడారి. ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా పేరున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఇది. గతేడాదిన మహోగ్ర రూపం దాల్చిన శ్రీరామ్ సాగర్ నేడు డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. ఇప్పుడు ఎలా ఉంటే రాబోయే 2 నెలల్లో మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా ఎలా అన్న ప్రశ్న ఇప్పుడు జిల్లా వాసులను వేధిస్తోంది. రోజురోజుకు తగ్గుముఖం పడుతోన్న ఉత్తర తెలంగాణ వరప్రదాయని ఎస్ఆర్ఎస్పీ డెడ్ స్టోరేజ్ పై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ దిశగా చేరుకుంది. దీంతో రైతులు మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి తాగునీటి అవసరాలు తీర్చే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈసారి సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతం సస్యశ్యామలంగా మారే అవకాశం ఉంది. అసలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో ఏం జరుగుతుంది, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? వాచ్ ది స్టోరీ. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉత్తర తెలంగాణకు ఆయువు పట్టు. నిజామాబాద్ జిల్లాలోని లక్షల కుటుంబాలకు వరప్రదాయనిగా పేరొందింది. గత ఏడాది నిండు కుండలా ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఈసారి నీటి మట్టం పూర్తి స్థాయిలో అడుగంటిపోయింది. ఎండాకాలంలో వేడి కారణంగా జలాశయం వేగంగా ఆవిరైంది. ప్రాజెక్టు భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో సాగునీటికి తాగునీటికి గండం ఏర్పడింది. ఓవైపు వర్షాకాలం మొదలు కానుండడంతో ఇప్పటికే సాగు ప్రారంభించాలి, కానీ నీరు లేకపోవడంతో ఏం చేయాలో తెలియక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని జిల్లావాసులు బెంబేలెత్తిపోతున్నారు. మా యొక్క గ్రామం శ్రీరామ్ సాగర్ యొక్క డ్యామ్ కిందనే ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం నీరు ఆశాజనకంగా లేదు. డ్యాంలో వాటర్ బాగా తగ్గిపోయి రైతులు ఆ డ్యామ్ యొక్క నీళ్లతోనే చుట్టుపక్కల మా మండల రైతులు మెండోరా కానీ చుట్టుపక్కల ఉన్న దూదిగాం పరిసర గ్రామాలకు ఆ డ్యామ్ నుంచి మాకు ఎంతో ఆధారం ఉంటుండే. ఇప్పుడు మాకు నీళ్లు లేక రైతులు బాగా అల్లాడిపోతున్నారు. పంటలు ఎట్లా ఏం కథ, ముందే కరువు ఉన్నది. ఈ కరువుకు పంటలు ఎట్లా పండించుకోవాలా, పెట్టుబడి ఎట్లా వెళ్ళాలా అని ఆ వర్షాల కొరకు ఎదురు చూస్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 1963 జూలై 26న ఆనాటి ప్రధాని నెహ్రూ పోచంపాడు ప్రాజెక్టు అని శంకుస్థాపన చేశారు. 1970 జూలై 24న అప్పటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. 112 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టుకు 1978లో చెన్నారెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోచంపాడును శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుగా పేరు మార్చారు. 1978లో ప్రాజెక్టు పూర్తి చేయగా అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రారంభించి కాలువల ద్వారా నీరు విడుదల చేశారు. మొదట సాగునీటి ప్రాజెక్టుగా నిర్మాణం చేయగా 1983లో అప్పటి సీఎం ఎన్టీఆర్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దగ్గర విద్యుదుత్పత్తికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 36 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ సాగు తాగునీటిని అందించడంతో పాటు విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 1 కింద ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో 9,68,640 ఎకరాలకు సాగునీరు అందించాలని అప్పుడే నిర్ణయించారు. అలాగే శ్రీరామ్ సాగర్ స్టేజ్ 2 కింద 2,97,949 ఎకరాలకు నీరందించే విధంగా ప్రణాళికలు చేశారు. స్టేజి 1, 2 కింద మొత్తం 13,55,589 ఎకరాలకు సాగునీరు అందించేందుకు అప్పుడే ప్లాన్ వేశారు. శ్రీరామ్ సాగర్ ఎగువన ఉన్న గోదావరిపై పలు ప్రాజెక్టులు కట్టడం, వర్షాభావ పరిస్థితులు, గత సమైక్య ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు తెచ్చాయి. కాకతీయ కెనాల్, లక్ష్మీ కెనాల్, సరస్వతి కెనాల్ ద్వారా నిజామాబాద్ నుంచి ఖమ్మం దాకా జీవనాడిగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు విస్తరించింది. కానీ అనుకున్నంత స్థాయిలో నీటి సరఫరాలో వెనుకబడింది. ఈ ప్రాజెక్టు కట్టి దాదాపు సుమారు 60 సంవత్సరాలు దాటింది. ఆ 60 సంవత్సరాల నుంచి కూడా రైతులకు మేలు చేసి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు ఈ యొక్క కాకతీయ కెనాల్ ద్వారా నీళ్లు అందేవి. అట్లే సరస్వతి కెనాల్ ద్వారానేమో ఆదిలాబాద్ జిల్లాకు అందుతాయి. ఈ లక్ష్మీ కెనాల్ ద్వారా ఈ నిజామాబాద్ జిల్లాలో సగం జిల్లాకు నీరు అందుతున్నాయి. అదే గుత్ప ఎత్తిపోతల పథకం కూడా ఈ యొక్క నీళ్లు అందుతున్నాయి. ఆ విధంగా ఈ సంవత్సరం మట్టుకు చూస్తే ఇప్పుడు ఈ వర్షాకాలం చాలా అవుతుంది. ఈ నీళ్లు పోచమ్మ డ్యాంలో నీళ్లు లేక ఇప్పుడు రైతులకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కానీ వర్షాలు పుష్కలంగా పడి ఆ యొక్క దేవుడు కనుకరించి ఈ డ్యామ్ నిండాలని కోరుకుంటూ
మొన్నటి వరకు రాష్ట్రంలో ఎండలతో నిప్పుల వర్షం కురవడంతో ప్రాజెక్టులలో నీటి మట్టాలు అడుగంటే గత సీజన్లో ఎస్ఆర్ఎస్పీ నుంచి 600 టీఎంసీల నీళ్లను గోదావరిలోకి వదలగా ఇప్పుడు కనీసం సాగుకు కూడా నీరందివ్వలేని దీనస్థితికి చేరింది. వర్షాలు లేకపోవడంతో ఎగువ నుంచి ఎస్ఆర్ఎస్పీ ఇన్ఫ్లో రాని కారణంగా ప్రస్తుతం కేవలం 10 టీఎంసీల లోపే నిల్వ సామర్థ్యం ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఎగువన మహారాష్ట్ర నుంచి చుక్కబొట్టు రాకపోవడం వల్ల డెడ్ స్టోరేజీకి చేరుకుంటోంది. వేసవిలో ఎండలు దంచికొట్టడంతో పాటు ఈ ఏడాది వర్షాలు కూడా సమృద్ధిగా కురవకపోవడంతో నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1056 అడుగులకు చేరింది. ప్రాజెక్టు అధికారులు, ఆయకట్టు రైతులు, మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి జలాలు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అడుగంటుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద డెడ్ స్టోరేజ్ దిశగా చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. చూస్తున్నాం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్ చేరుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం 90 టీఎంసీలకు గాను 10 టీఎంసీల లోపు పడిపోతున్న పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా 80 టీఎంసీలు లేకపోవడంతో డెడ్ స్టోరేజ్ దిశగా చేరుతున్న పరిస్థితి ఏర్పడింది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సాగునీటి అవసరాలను, తాగునీటి సౌకర్యాలను కల్పించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం దయనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. దీంతో ఇటు రైతాంగం ఆందోళన చెందుతున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఖరీఫ్ సీజన్, వర్షాకాలం సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 9 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం ఆవిరి రూపంలో మరో 5 టీఎంసీలు పోయే అవకాశం ఉంది. 2 టీఎంసీలు తాగునీటి అవసరాల నిమిత్తం వినియోగించే పరిస్థితి నెలకొంది. దీంతో డెడ్ స్టోరేజ్కు పడిపోతే పరిస్థితి ఏంటనేది కూడా కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. ఒకవేళ వర్షాలు ఆలస్యంగా వచ్చినట్లయితే పరిస్థితి మరింత దయనీయంగా మారే అవకాశం ఉందని కూడా ఆందోళన చెందుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండాలంటే ఎగువన మహారాష్ట్రలోని ఎక్కువ వర్షాలు కురవాలా. అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియా, ముఖ్యంగా నిజామాబాద్, నిర్మల్ ప్రాంతాల్లో వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వర్షాలు ఇట్లా ఆలస్యంగా వచ్చినట్లయితే మరింత పరిస్థితి దయనీయంగా ఉంటుంది. గత ఏడాది చూసుకున్నట్లయితే ఈ మే చివరి మాసంలో 20 టీఎంసీల నీటి నిల్వ ఉన్న పరిస్థితి ఉండేది. ప్రస్తుతం డెడ్ స్టోరేజీ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది కొంత ఆందోళన మాత్రం రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీర్లు కూడా వర్షాలపైనే ఆధారపడి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆధారపడి ఉందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించే ప్రధాన ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటుతూ ఉండడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. వర్షాల ద్వారా కూడిన పూడిక ఒక ఎత్తైతే రైతులు సాగు కోసం చేసుకున్న క్లీనింగ్ లో భాగంగా దొంగలు కెనాల్లో వేయడంతో మరింత పూడిక జరుగుతోందని ఇంజనీరింగ్ అధికారులు వాపోతున్నారు. వాటిని తొలగించే అధికారం తమ పరిధిలో లేదని చెబుతున్నారు. ప్రభుత్వం కొంత ఎస్టిమేషన్ శాంక్షన్ చేస్తే కొంతవరకు కెనాల్ పూడికలు తీసేందుకు వీలవుతుందని అధికారులు చెబుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం 90 టీఎంసీల నిల్వ గాను 10 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. డెడ్ స్టోరేజ్ దిశగా వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఈ చక్రపాణి గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ప్రాజెక్టు పరిస్థితి ఎట్లా ఉంది? ఈసారి రబీ సీజన్ కొద్దిగా ఇబ్బందికరంగానే ముగిసింది. తర్వాత వర్షాలు మనకు కొంచెం లేటుగా వస్తాయనటం వలన డ్రింకింగ్ వాటర్కే మనము ముందు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జూలై లాస్ట్ వరకు డ్రింకింగ్ వాటర్కు ప్లస్ ఎవాపరేషన్ లాసెస్కు పెట్టుకుని మేము ఉంచాము. ఇప్పుడు మనకు 10.4 టీఎంసీ ఉంది. కాబట్టి జూలై లాస్ట్ వరకు పెట్టినా కానీ కూడా మనకు ఆగస్టు వరకు కూడా సరిపోతాయి. డ్రింకింగ్ వాటర్కి అయితే ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే వర్షాలు వస్తేనే కానీ మనకు సాగుకు నీరు ఇవ్వగలుగుతాం. అంతవరకు మాత్రం డ్రింకింగ్ వాటర్ మీదనే మనం కాన్సన్ట్రేషన్ చేసి దాన్ని మాత్రమే ప్రధానంగా చూస్తున్నాం. 112 టీఎంసీల ప్రాజెక్టు సామర్థ్యం ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం 90 టీఎంసీలు అని చెప్తున్నారు. అయినా కానీ మరో 10 టీఎంసీలు పడిపోయిందని కూడా చెప్తున్నారు. ఇందులో ఎంత వాస్తవం ఉంది? అంటే మనకు పూడిక వలన కొంత సామర్థ్యం తగ్గడం. అంతకుముందు 2014లో చేసినప్పుడు 112 టీఎంసీలు కానీ 90 టీఎంసీలు తేలింది. ఇప్పుడు కూడా మనం సర్వే చేపించాము. ఇంకా అది రిపోర్టు ఫైనల్ కాలేదు. సీకాన్ వాళ్ళు చేశారు ఈ మధ్యలో. అది కొంచెం తగ్గే అవకాశం కూడా ఉన్నది. అది రిపోర్టు మన ఫైనల్ అయితే కానీ ఎంత తగ్గిందని చెప్పలేము.
కాలువల పరిస్థితి దయనీయంగా ఉంది. కాలువలు పూర్తిగా కుంగిపోయాయి. నీళ్లు చివరి ఆయకట్టుకు వెళ్ళే పరిస్థితి లేదని చెప్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంట్లో ఎట్లా రెక్టిఫై చేస్తారు మీరు? అయితే ఇంతకుముందు మనకు డబ్ల్యూఏఎస్ ఉండేవారండి, వాళ్ళు వాళ్ళ సంఘాల ద్వారా ఆ పూడిక తీసుకునేవారు. అయితే ఎప్పుడైతే డబ్ల్యూఎస్ పోయావో ఈ రైతులు కూడా వాళ్ళ బాధ్యతను మర్చిపోయి వీరు ఇంకా దానికి వ్యతిరేకంగా వాళ్ళు పొలాలలో కానీ చేన్లో కానీ తీసిన చెత్త కూడా మా కెనాల్లో వేస్తున్నారు. దాంతో కూడా మాకు వాటర్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ప్లస్ ఆ పూడికకు మా ఎస్టిమేట్లో శాంక్షన్ లేదు. అది ఎన్జీఆర్ఎస్ వాళ్ళ ద్వారానే తీసుకోమని మాకు గైడ్లైన్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మా దానిలో పూడిక 2 రకాలుగా ఉంటుంది. మొత్తం సిల్ట్ ఉంటుంది, దాంతోపాటు తుంగ కూడా మొలుస్తూ ఉంటుంది. అందులోకి వాళ్ళు పోవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అందులో పాములు ఉంటాయేమో ఏది ఉంటుందో అని, ఆ బురద ఉంటుంది కాబట్టి బురదలో దిగడానికి ఎన్జీఆర్ఎస్ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీ ద్వారా మేము మా గవర్నమెంట్ను విన్నవించుకునేదంటే ఈ సిల్ట్ రిమూవల్ కోసం కూడా మా ఎస్టిమేట్ శాంక్షన్ చేస్తే చాలా కెనాల్స్ మనం లాస్ట్ ఆయకట్టు నిలిచడానికి అవకాశం ఉంటుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశాము. రైతులకు నీరు అందించేందుకు సిద్ధంగా ఉన్నాము. వర్షాలు కురిస్తే నీటి నిల్వ పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఇటీవలి కాలంలో భారీగా వరద వచ్చిన కారణంగా పూడిక మరింత పెరిగిపోయిందని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టులో పూడిక బాగా పెరగడంతో ఉత్తర తెలంగాణలో పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడుతోందని రైతులు వాపోతున్నారు. ఏటా ప్రాజెక్టు సామర్థ్యం తగ్గిపోతున్నా అధికారులు చర్యలు చేపట్టడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూడిక తీయాలని రైతులు కోరుతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి శ్రీరామ్ సాగర్ లో పూడిక ఎందుకోసం అంటే మట్టి పెద్ద ఎత్తున పూడకపోవడం వలన వరద అంటే చెరువు అంటే ప్రాజెక్టు లిండి వేస్ట్ గా పోతా ఉన్నాయి. ఒక వేస్ట్ గా పోయి వాటర్ పూడిక తీస్తే ఈ ప్రాంత రైతాంగానికి కూడా, ఎందుకంటే మొన్ననే వాటర్ లేక అనేక రకాలుగా గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి అనేక రకాలుగా రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నారు. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని ఈ నిజామాబాద్ జిల్లా కాదు తెలంగాణ రైతాంగానికి, ఉత్తర తెలంగాణ రైతాంగానికి ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే శ్రీరామ్ సాగర్ పూడికని తీయవలసిందిగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రాజెక్టులో ప్రస్తుతం 10.2 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని, వీటిలో తాగునీటికి 2 టీఎంసీలు సరిపోతుందని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. వర్షాలు ఈ నెలలో ప్రారంభమైతే జూలై నాటికి పూర్తి స్థాయిలో నీటి నిల్వలు ఉంటాయని అధికారులు అంటున్నారు. అదే జరిగితే రైతుల పంటలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి గత 4 ఏళ్లుగా భారీగా వరద పోటెత్తుతోంది. భారీ వరద కారణంగా కొట్టుకొచ్చే పూడికతో గేట్లు రిపేర్ అవుతున్నాయి. గేట్ల మరమ్మతుల కోసం సుమారు 17 కోట్ల నిధులు మంజూరు కాగా ప్రస్తుతం 32 గేట్ల మరమ్మతులు పూర్తి కాగా మిగిలిన గేట్లకు మరమ్మతులు చేస్తున్నారు. ప్రస్తుతం మనతోటి మాట్లాడేందుకు ఎస్ఆర్ఎస్పీ ఎస్సీ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం నిల్వ సామర్థ్యం ఎట్లా ఉంది? రాబోయే రోజుల్లో దీన్ని ఎట్లా ఉండబోతుంది? సార్ ప్రస్తుతానికి డ్యాంలో 10.2 టీఎంసీ వాటర్ నీటి నిల్వ ఉంది. మరి ఈ జూన్ జూలైకి రెండింటి కలుపుకొని తాగునీరు మరియు ఎవాపరేషన్ లాసెస్ కలుపుకుంటే 2 టీఎంసీ సరిపోతుంది. మనకు ఎర్లీ మాన్సూన్స్ అని చెప్పి మనకు ఐఎండీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే మనము ఎర్లీగా జూన్లో వర్షాలు పడితే మనకు జూలై కల్లా మనకు డ్యామ్ నిండే అవకాశం ఉంది. మరి ఈసారి కూడా మరి రైతులకు ఎర్లీగానే డ్యామ్ నిండిపోతే వాళ్ళకు ఖరీఫ్ పంటలకు నీళ్ళు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము వాళ్ళకి నడుచుకుంటాము. ఆ ఏ డేట్ చెప్తారో ఆ డేట్ ప్రకారంగా ఇంతకుముందు ఏదైతే మేము ఖరీఫ్కు పంటకు మేము ఎంతైతే అంచనా వేశామో అదే అంచనాలతోటి మరి ఎంత నీరు అవసరం ఉంటుంది ఏం కథ నివేదిక ప్రభుత్వానికి సమర్పిస్తాము. మరి వాళ్ళు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా ఆ ఏ డేట్ నుంచి నీటి విడుదల చేయాలో డ్యామ్ నుంచి ఆ డేట్ నుంచి మేము నీటి విడుదల చేస్తామండి. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించి గతంలో గేట్లు ఓపెన్ కాక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి నెలకొంది. ఫుల్ ట్యాంకు నిండిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీన్ని ఎట్లా రెక్టిఫై చేస్తున్నారు? 2 years బ్యాక్ మనకి గేట్లు మొరాయించిన పద్ధతి మాట్లాడారు, లేదు అది ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేదు. మరి ప్రభుత్వం ఇచ్చిన నిధులను వాడుకుంటూ
మరి ఒక కాంట్రాక్టర్ గారికి, స్వప్న కాంట్రాక్టర్ గారికి గేట్స్ మరమ్మతులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే 42 గేట్లకు గాను ఇప్పుడు మొత్తం 9 గేట్లే మిగిలిపోయినాయి. మిగతా కూడా అన్ని గేట్లు కూడా మరమ్మతులు చేపించడం జరిగింది. మరి వర్షాకాలం వస్తుంది కాబట్టి దీనిలో భాగంగానే మెయింటెనెన్స్ కింద కార్డియం కాంపౌండ్, గ్రీసింగ్ ఇవన్నీ కూడా మేము ఇప్పుడు డ్యామ్ పైన మేము చేపిస్తున్నాము. అది కూడా మోస్ట్లీ ఇంకొక 1 వీక్లో కంప్లీట్ అయిపోతుంది. మరి రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎట్లాంటి పరిస్థితి వచ్చినా కానీ మా గేట్లకు ఎలాంటి ప్రాబ్లం లేదు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు 10 టీఎంసీల నీటి నిల్వ ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఖరీఫ్ పంట సాగుకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. నీళ్లు వచ్చిన తర్వాత ఏ విధంగా విడుదల చేసే విషయమై రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని విడుదల చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. ఉత్తర తెలంగాణకు జీవనాధారమైన ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు పరిధిలో పంటల సాగుకు అన్నదాతలు సమాయత్తమవుతున్నారు. వర్షాల ఆలస్యమైన ఉత్తర తెలంగాణలో సాగు, తాగునీటికి కష్టాలు మాత్రం తప్పవని భావిస్తున్నారు. సకాలంలో వర్షాలు కురిసి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తే ఖరీఫ్ పంటల సాగుకు అనుకూలంగా ఉంటుందని అటు అధికారులు, ఇటు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారే అవకాశం ఉంది. ఈసారి వర్షాలు కురుస్తానే ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా మారే అవకాశం ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధితో పాటు సాగునీటి, తాగునీటి అవకాశాలు ఉంటాయని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, SRSP ప్రాజెక్ట్.